సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 3/4/2024 బుధవారం, తిథి పాల్గొన బహుళ నవమి సాయంత్రం 6:30 వరకు, తదుపరి దశమి నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 9:49 వరకు, తదుపరి శ్రవణం యోగం శివ సాయంత్రం 4:09 వరకు, కరణం తైతుల ఉదయం 7:19 వరకు, వర్జ్యం ఉదయం 6:28 నుండి 8 గంటల వరకు, మరలా రాత్రి 1:32 నుండి 3:02 వరకు, దుర్ముహూర్తం పగలు 11:41 నుండి 12:31 వరకు, అమృతకాలం పగలు 3:40 నుండి 5:12 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:43 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే సుదర్శన కవచ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటారో వారికి శత్రు రోగ రుణ బాధలు తొలగగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనవసర కోపావేశాలు పెరగగలవు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధుమిత్రుల యొక్క మాట తేడా వల్ల భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలు విషయంలో కొంత ఆలస్యం అనేటువంటిది ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఉండగలవు. అనుకున్న వ్యవహారాలు కొంత జాప్యం జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. వారికి అనవసర కోపావేశాలు, వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. మరియు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్ట ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. శ్రమలో అధికంగా జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండను. కుటుంబ సభ్యుల సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రం, రామాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆకస్మిక ఖర్చులు అనేటువంటి ఉండగలవు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు.
పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర ఖర్చులు ఎక్కువగాను, బంధుమిత్రులతో మాట తేడాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు విష్ణు ఆలయ దర్శనం చేసి తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతాన రీత్యా అభివృద్ధికరంగా ఉండగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వారితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.